ఇక తెలంగాణకు సంబంధించి సర్ప్రైజింగ్ ఉంది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏ 7 to 10 అన్నారు, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 అన్నారు, బీఆర్ఎస్ కు 2 నుంచి 5 అన్నారు. వీళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఇచ్చారు తెలంగాణకు సంబంధించి. సో న్యూస్ 18 సంబంధించి మనం చూడొచ్చు. ఓటింగ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ కు 21% ఓటింగ్, బీజేపీకి 37% ఓటింగ్, కాంగ్రెస్ పార్టీకి 34%, అదర్స్ 8. సో చాలా సర్ప్రైజింగ్ తెలంగాణకు సంబంధించి న్యూస్ 18 చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. 37% బీజేపీకి ఓటింగ్ ఇచ్చారు, కాంగ్రెస్ కు 34 ఇచ్చారు, బీఆర్ఎస్ 21 ఇచ్చారు. బట్ సీట్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం నాకు తెలిసి బీఆర్ఎస్ కి అత్యంత ఎక్కువ సీట్లు ఇచ్చింది ఇదే ఎగ్జిట్ పోల్. 2 నుంచి 5 సీట్లు వస్తాయని చెప్పారు. బీజేపీకి 7 నుంచి 10 అన్నారు, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 అన్నారు, అదర్స్ 0 నుంచి 1 అన్నారు. అదర్స్ 0 నుంచి 1 అంటే మజ్లిస్ 0-1 అని క్లియర్ గా ఇవ్వట్లేదు. 0 to 1 అన్నారు. అంటే మాధవీలత పోటీలో ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. న్యూస్ 18 కు సంబంధించిన ఎగ్జిట్ పోల్ 0 to 1 ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ క్లియర్ గా ఎంఐఎం 1 అని ఇచ్చారు. ఫస్ట్ ఎగ్జిట్ పోల్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్లో చాలా సంచలనంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ కు 2 నుంచి 5 సీట్లు ఇచ్చారు. మజ్లిస్ పార్టీకి ఇక్కడ క్లియర్ గా 1 సీట్ ఇవ్వలేదు. మాధవీలత మజ్లిస్ మధ్య హోరీ పోరు హైదరాబాద్ లో ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బీజేపీకి హైయెస్ట్ సీట్లు ఇచ్చారు, హైయెస్ట్ ఓట్స్ కూడా ఇచ్చారు, 37% ఇచ్చారు. కాంగ్రెస్ కి 5 నుంచి ఇచ్చారు. సర్ప్రైజింగ్ బీఆర్ఎస్ 2 నుంచి 5 ఇచ్చారు. సో హైదరాబాద్ సీట్కి వద్దాం నగేష్ గారు. చాలా ఇంట్రెస్టింగ్. మాధవీలత దేశం దృష్టిని ఆకర్షించింది. మోడీ కూడా స్వయంగా ట్వీట్ చేశారు. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం చాలా టైట్ కాంపిటీషన్ ఉంది అక్కడ ఎంఐఎం మాధవీలత మధ్య. అంటే ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీ ఏమంటారు రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఇంతకుముందు చేవెళ్ళ, తాండూరు, వికారాబాద్ ఉన్నప్పుడు పరిగి ఉండేది. సో అప్పుడు ఉన్నప్పుడు ఇది కరెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఏమిటంటే 7 సీట్లు ఓల్డ్ సిటీలో ఉన్నాయి, ఎక్సెప్ట్ కారవా ఇటు అటు ఉన్నాయి. నాంపల్లి కూడా చాలా, గోషామహల్ హిందూ మెజారిటీ ఒకటి ఉంది. సో మరి ఈవిడ ముస్లిం మహిళలతో బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళని కొన్ని విషయాల్లో కన్విన్స్ చేసింది అనేది ఆవిడ చెప్పుకుంటున్నారు, వాళ్ళ బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఆవిడకి డిసడ్వాంటేజ్ ఏమిటంటే గోషామహల్లో రాజాసింగ్ అసలు క్యాంపెయిన్ చేయలేదు మొదటి నుంచి ఆఖరి దాకా. సో ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఈవిడ ఓవైసీ లాంటి హేమి క్యాండిడేట్ని ఓడించగలదా అనేది ఒకటి ప్రశ్నార్థకమే. రెండోది ఏమిటంటే బీజేపీ మన టీఆర్ఎస్ది ఇప్పుడు ఏమిటంటే 21% ఏమిటంటే మిగతా వాళ్ళు కన్వర్షన్ పర్సంటేజ్ ఇవ్వటం లేదు. 21% వీళ్ళు ఏమంటారంటే 21% ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ 2 to 5 సీట్స్. అంటే ఒక్కటి మన హైదరాబాద్ కన్క్లూడ్ చేసి మీ ఉద్దేశంలో హైదరాబాద్ అయితే నో ఛాన్స్ మాధవీలతకు ఆమె ఎలక్షన్ 2 రోజుల ముందు మాట్లాడినప్పుడు మీరు ఎట్లా గెలుస్తారంటే నాకు ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ ఓటేస్తారు, నాకు ఉమెన్ ముస్లిం ఓటర్స్ ఓటేస్తారు, ట్రిపుల్ తలాక్ సపోర్ట్ చేసేవాళ్ళు, షియా ముస్లిమ్స్ ఓటేస్తారు, పష్మందా ముస్లిమ్స్ ఓటేస్తారు అంటుంది. అంటే బట్ ఎవరైతే సిఏ పెద్దగా జరగలేదు. బట్ ఇప్పుడు ఎవరైతే సిఏ వ్యతిరేకంగా ఉన్నారో, దాని తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళంతా ఓటు వేయరు కదా. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారా? ప్రేమేందర్ రెడ్డి గారు, న్యూస్ 18 సర్వేలో హైదరాబాద్ లో హోరీ పోరున్నట్టుగా చెప్తున్నారు. 7 నుంచి 10 సీట్లు బీజేపీకి ఇస్తున్నారు, బీఆర్ఎస్ కు 2 to 5 సీట్స్ ఇస్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ 2 to 5 సీట్స్ ఇస్తున్నారు. 7 నుంచి 10 ఎన్డీఏకు న్యూస్ 18 ఇస్తుంది. అదేవిధంగా అదర్స్ 0 నుంచి 1 ఇస్తున్నారు. అంటే ఎంఐఎం ఆ సీటును గెలుస్తుంది అని కన్ఫర్మ్ గా చెప్పట్లేదు. ప్లస్ 37% మనకు బీజేపీకి ఓట్ షేర్ చూపిస్తున్నారు. వి ప్రకాష్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రస్తుతం చర్చలో. అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, ఇప్పటి వరకు
తెలంగాణకు సంబంధించిన వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ బీజేపీ అనే చెప్తున్నాయి, కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్లో సిఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని చెప్తున్నారు. బట్ ఒకటే సర్వే న్యూస్ 18 మాత్రం 2 to 5 రావచ్చని చెప్తున్నాయి. మీరు కూడా నేను ఇంటర్వ్యూ చేశాను, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పోలింగ్ తర్వాత చెప్పారు. సో మీ అంచనా ఏంటి ప్రకాష్ గారు? అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలలో కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వాతావరణము పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి అనుకూలంగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ ఎన్నుకున్నారు ప్రజలు, మెజారిటీ ప్రజలు. కాంగ్రెస్ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో, రైతు బంధు సరైన సమయంలో ఇవ్వడంలో, పెన్షన్ పెంచడంలో ఇవన్నీ విఫలం కావడంతో గత్యంతరం లేక మూడో పార్టీ అయిన బీజేపీ వైపు వారి దృష్టి మళ్లిందనేది 2-3 నెలల నుంచే మీడియాలో మనం చెప్తూ వచ్చాం. నేనైతే అక్యురేట్ గా 37-38% బీజేపీకి వస్తుందని కూడా చెప్పాను. ఇవాళ తెలంగాణలో ఓట్ల పర్సెంటేజ్ చూస్తే నంబర్ 1 పార్టీగా బీజేపీ ఎమర్జ్ అవుతున్నది. సీట్ల సంఖ్యలో కూడా పార్లమెంటు ప్రకారం చూసినట్టయితే నంబర్ 1 స్థానానికి బీజేపీ పోతున్నది. 9 స్థానాల కంటే తక్కువ రాదని నేను 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నాను, పోలింగ్ కంటే ముందు నుంచి కూడా. ఎందుకంటే కేసీఆర్ ఒక వ్యూహాత్మకమైన పొరపాటు చేశాడు. ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపంతోనో ఆయన పరుష పదాలకు ఆ ట్రాప్ లో పడో రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ గా, కాంగ్రెస్ కి అగెనిస్ట్ గా ప్రచారం చేశాడు. గాని తన మనుగడ కావాలనుకుంటే ముందు బీజేపీని రానియొద్దనే ఒక వాస్తవాన్ని ఆయన మర్చిపోయాడు. నేను 2 నెలల ముందు నుంచి హెచ్చరిస్తున్నా, కావాలని చేశారంటారు, కావాలనే బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు కొద్దిమంది. అది సూయిసైడల్ అండి. అది అంటే అట్లా చేయడానికి ఆస్కారం ఎందుకు వచ్చిందంటే దానికి సిద్ధాంతకర్త, నాయకుడు, మొదటి నుంచి వ్యూహకర్త ఆయనే బీజేపీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఒక 5% బీజేపీకి ఇచ్చి 95% కాంగ్రెస్ కి ఇచ్చాడు. అంటే ఇంకా ఆయన మైండ్ లోకి వెళ్ళి కాంగ్రెస్ యొక్క అసెంబ్లీ రిజల్ట్స్ లో కాంగ్రెస్ ఏదైతే తనను అధికారంలోకి రాకుండా చేయగలిగిందో ఆ కోపం అనేది ఆయన లోపల పోలేదండి. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వ్యూహం ఎట్లుండాలంటే ఎట్లాగో 5 ఏళ్లలో కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతాడు, ముఠా యుద్ధాలు జరుగుతాయి, ఒకరిని లాగుతారు ఇంకొకరు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ పెద్ద పోటీ కాదు వచ్చే ఎన్నికల్లో. ఇప్పుడు బీజేపీని రానిచ్చినట్టయితే కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటాయి తప్ప టీఆర్ఎస్ కి అక్కడ అవకాశం ఉండదు. అదే జరిగింది. ఆయనకు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా కూడా ఆయన బీజేపీని టార్గెట్ చేయడం అనేది జరగలే. మొన్న మీరు అంతా చూశారు. ఒకసారి నగేష్ గారిని అడుగుదాం ఇదే విషయం మీద. నగేష్ గారు ఒక మాట, ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెట్టి 1:10 నిమిషాలు మాట్లాడితే 1 గంట సేపు కాంగ్రెస్ మీద మాట్లాడాడు, 5 నిమిషాలు బీజేపీ మీద మాట్లాడాడు. అంటే ఆయనే బీజేపీని తక్కువగా చూశాడు. అందుకే కార్యకర్తలకు ఏం మెసేజ్ పోయిందంటే కాంగ్రెస్ గెలిచే కాడ మన వాళ్ళకి వేయకపోతే బీజేపీకి వేయండి కానీ మీరు కాంగ్రెస్ కు ఓడించాలి అనే మెసేజ్ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చారు. ఇది ఆత్మహత్య సదృశ్యం. ఇవాళ చేతులారా 3వ స్థానానికి తనంతా నెట్టుకుంది టీఆర్ఎస్. ఇందులో వాళ్ళ ప్రమేయం ఏం లేదు, అది నాయకత్వం యొక్క వైఫల్యం అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. భరత్ గారు, ప్రకాష్ గారు, హైదరాబాద్ సంబంధించి మీ అంచనా ఏంటి? హైదరాబాద్ సంబంధించి అన్ని సర్వేలు ఓవైసీ గెలుస్తారన్నారు. బట్ న్యూస్ 18 సర్వేలో మాత్రం హోరాహోరీ పోరుంది, మాధవీలత, అసదుద్దీన్ ఓవైసీ మధ్య అంటున్నారు. సో బీజేపీ వేవ్ అయితే రాష్ట్రంలో కనబడుతుంది, అది హైదరాబాద్ లో రిఫ్లెక్ట్ అవుతుందా? సార్, సూర్యుడు పొరపాటున పడమటి దిక్కు పడవచ్చు కానీ మజ్లిస్ ఓడించే శక్తి బీజేపీకి ఇంకా రాలేదండి. ఎందుకు? బికాస్ ఆఫ్ పాపులేషన్ అంటే కొంత మారుతుంది ఆలోచన విధానం. అక్కడ ఓల్డ్ సిటీ యూత్ మన డెవలప్మెంట్ లేదు అది అన్న పర్సెప్షన్ వినిపిస్తుంది. ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ ఉన్నారు. మొన్న యాకుత్పురా తర్వాత మలక్పేట్ చాలా తక్కువ, చాలా తక్కువతో గెలిచారు. నాంపల్లి ఫిరోజ్ ఖాన్ నాంపల్లి యాకుత్పురా చాలా తక్కువతో గెలిచారు. కొద్దిగా హిందూస్ ఎక్కువ ఉన్న కాడ తర్వాత ముస్లింస్ లలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఆ 2 వర్గాలు బలంగా ఉన్న దగ్గర కొంత మజ్లిస్ ఎదురు దెబ్బ తగిలిన మాట వాస్తవమే గాని ఒకవేళ రేపు భవిష్యత్తులో మజ్లిస్ ఓడించాలంటే ముస్లింల నుంచి ఇంకొక శక్తి, ఎంబీటీ లాంటి శక్తి రావాల్సిందే గాని కేవలం బీజేపీ అక్కడ ఓట్ బ్యాంకును పెంచుకొని మజ్లిస్ ఓడిస్తుంది అనుకోవడం అయితే సాధ్యం కాదండి. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక శక్తి అయితే డెవలప్ అవుతున్నది ఈ మజ్లిస్ కు వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళ నియంతృత్వము,
వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మన ఒక సీట్ లో ఎంబీటీ దాదాపు ఓడించినంత పనిచేసింది. 300 ఓట్లతో ఓడిపోయింది. మీకు గుర్తుండాలి భరత్ గారు, అమానుల్లా ఖాన్ గారు ఉన్నప్పుడు ఓవైసీతో విభేదించి ఎంబీటీ పెట్టిన తర్వాత అసెంబ్లీ స్థానాల్లో 4 3 ఎంబీటీ గెలుచుకుంటే ఒక స్థానమే ఓవైసీ గారికి వచ్చింది. కానీ అమానుల్లా ఖాన్ చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అంతగా రాణించలేకపోయారు. ఆ పార్టీకి అంత పలుకుబడి లేకుండా పోయింది. అప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీని లండన్ నుంచి తీసుకొచ్చాడు. ఆ సలార్ చనిపోయిన తర్వాత ఆ సింపతి అంతా కూడా ఓవైసీ వైపే మళ్ళింది. ఇప్పట్లో సుదూర భవిష్యత్తులో మాత్రం మజ్లిస్ ఓడించే శక్తిగా బీజేపీ ఎదగలేదు, ఎంబీటీ కూడా ఎదగలేదండి. ఒకవేళ టీఆర్ఎస్, ఎంబీటీ ఈ అన్ని శక్తులు ఒక్కటైతే గనక బీజేపీ అన్ని ఒక్క శక్తిగా ఉంటే మజ్లిస్ ఓడించడం అనేది సాధ్యమైంది. కానీ అన్ని ఒక్క శక్తిగా ఉండడం అనేది సాధ్యం కాదు. మీరు లైన్ లోనే ఉండండి. నగేష్ గారు నగేష్ గారు, హైదరాబాద్ సంబంధించి తూర్పు సూర్యుడు పడమట సూర్యుడు ఉదయించాడు కదా, అది కూడా సాధ్యం కాదు అంటారు. అంటే ఒకట్లేండి, ఎప్పుడైతే వెంకయ్యనాయుడు గారు కంటెస్ట్ చేశారో ఇది సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మీద, ఇది ఈయన మీద కాదు, ఈయన తండ్రి మీద 96 కరెక్ట్. సో అప్పుడు ఏమిటంటే ఈయన ఏదో దీనిగా ఓడిపోలేదు, నేరో మెజారిటీ తోటి ఓడిపోయారు అప్పుడు. సో అది సూర్యుడు ఏది ఇటు నుంచి ఉదయించక్కర్లేదు గెలవాలంటేను. బట్ మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా కన్సిడర్ చేయవలసిందే. ఇప్పుడు మోదీ కూడా టార్గెట్ చేస్తుంది ఆ పశ్మందా ముస్లిమ్స్ని నేను. బట్ ఏమిటంటే ముస్లిమ్స్ గురించి వీడు మొత్తం క్యాంపెయిన్ అంతా లాస్ట్ 2-3 విడతల్లోనే ఏది ముస్లిం రిజర్వేషన్స్ వద్దని, లేకపోతే ఇన్ఫిల్ట్రేటర్స్ అని ఇవన్నీ చేశాక ఎక్కడి నుంచి ఓట్లు వస్తాయండి? అసలు మొత్తం క్యాంపెయిన్ అంతా రిజర్వేషన్ ముస్లిం తీసుకుపోతున్నారు అనేది తీసుకుపోతున్న తర్వాత కష్టం. ఓకే, కానీ ఒకటి